ప్రయత్నాలండి. ఇంతకుముందు రాజకీయ నాయకులు క్రైస్తవుల పట్ల ఎలక్షన్ టైంలో అప్పటికప్పుడు ఏదో మేనిఫెస్టో ఇచ్చి మిమ్మల్ని అలా చూస్తామని చెప్పడం, ఎలక్షన్ ముగింపులో శాసనసభ పెట్టి ఈ దళిత క్రైస్తవ హోదా కావాలని ఒక కాగితం రాసి పంపించేసి మళ్ళీ తర్వాత పట్టించుకోకుండా ఇలాగ 14 సంవత్సరాల పైగా ఈ నటనలు రాజకీయ నాయకులు చేశారు. ఇప్పుడు తరంలో ఉన్న క్రైస్తవులు కానీ యువకులు కానీ ఈ తరం ప్రజలు రాజకీయ నాయకులు చేసిన ఉట్టుట్టి ఆ మాటలు కానీ వాగ్దానాలకి లొంగరని మారని వారు అక్రమం చేస్తున్న విధానాన్ని బట్టి మా హక్కుల కొరకు తీవ్రంగా పోరాడే పరిస్థితులు, అంటే మేమేదో ప్రభుత్వానికి కానీ రాజ్యాంగాన్ని విరుద్ధం చేయం, కానీ మా హక్కుల కొరకు నేటి కాలంలో చాలా విస్తృతంగా సూటిగా మేము పోరాటాలు చేస్తాం. అనగా ఎలక్షన్ వరకు వెయిట్ చేయము. ఈ 2 సంవత్సరాల్లోనే మా హక్కుల కొరకు ప్రభుత్వాన్ని కానీ రాజకీయ పార్టీలు కానీ మీరు ఇక్కడ చూసే ఉంటారు. మా యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే సుమారు 700 కోఆప్షన్ పోస్టులు ఉన్నాయి. అదంతా క్రైస్తవులు కానివారు ఒక ఫేక్ బాప్టిజం సర్టిఫికేట్ ద్వారా రాజకీయ పార్టీల వారు వారికి పదవులు ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా క్రైస్తవులైనటువంటి వారిని మధ్యలో పెట్టి అటు కొంతమంది బీసీసీ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వకుండా, ఎందుకంటే క్రైస్తవులు పెరిగిపోతారని మాట్లాడటం, కొన్ని చోట్ల కేవలం చర్చికి వెళ్తున్నారు మతం మారకుండా వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఈ క్లారిటీ కోసం మేము పోరాడతాం. ముఖ్యంగా గతం మాదిరిలాగా క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఏ ఎమ్మెల్యే కాలు పట్టుకొని ఆ రోజుకి పదండ్రా ఊరుకుండ్రా అన్న పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బరిల్ గ్రౌండ్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితిలో ఉండి ఒక డస్ట్బిన్గా దీన్ని మార్చి దీని చుట్టూ రాజకీయ సినిమా పోస్టర్స్తో వ్యాపారం జరిగే పరిస్థితుల్లో మేము ఇప్పుడు మా పెద్దలు దీనికి బోర్డులు పెట్టారు, మేము శుభ్రాలు చేసాం. ఇక్కడ వరకు కూడా మాకు సుమారు 20 అడుగుల స్థలం ఉంది. ఈ విధంగా మేము గత తరంలో రాజకీయ నాయకులకు లొంగమని ఓట్ల కోసం లేకపోతే కేసుల కోసం భయపడకుండా మేము ముందుకు పోరాడతాం కనుక ఈ విషయానికి మీడియా ద్వారా మేము ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం.